అదొక తేజోవంతం అయిపోతుంది, అదొక తేజోవంతం అయిపోతుంది. ఓకే. కాబట్టి అనేక మంది విదేశస్తులు, కొంతమంది దుర్మార్గులు, దుష్టులు ఉంటారు, శత్రువులు, వాళ్ళందరూ భయపడిపోతున్నారు. 500 సంవత్సరాలు మనం కూలగొట్టింది వాళ్ళు మళ్ళా హిందువులు అంగవేస్తున్నారు, శుభగడి వాళ్ళ పడింది మళ్ళా, ఇది ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు, భయకంపితులు అవుతున్నారు. సో ఇప్పుడు రాముడు ఆ ముహూర్తాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తే, అంటే మీరు చెప్పిన ప్రకారం భారతదేశం ఏమైనా మార్పులు చేర్పులు చెందవచ్చు అంటారా? భారతదేశంలో ఆల్రెడీ మార్పులు ప్రారంభమైనాయి. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలోనే మార్పులు ప్రారంభమైనాయి. మీకు తెలీదు, మీరు ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఏ ప్రపంచంలో ఎక్కడ ఏది జరగాలన్నా సరే భారతదేశంతో చర్చిస్తున్నారు. భారతదేశంతో చర్చించకుండా ముందుకెళ్ళట్లేదు. అటువంటి స్థితి మన దేశానికి వచ్చింది. రాముడు అక్కడ ప్రతిష్ఠిస్తున్నాడు కాబట్టే మన ఐపీసీ మారిపోయింది, మన చట్టాలు మారిపోయినాయి. రాముడు వచ్చేటప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాడు, మీకు తెలియదు. రాముడు వచ్చేటప్పుడే మహిళా రిజర్వేషన్ వచ్చేసింది. రాముడు అవన్నీ సరి చేసుకుంటున్నాడు. నేను వస్తున్నానంటే మన రాజ్యం ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం ఏర్పడిపోతున్నది. ఓకే. అసలు శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడు, అయోధ్యలోనే ఉన్నాడన్న దానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేగా రామజన్మభూమి. వేదంలో ఈ ప్రశ్న సుప్రీంకోర్టులో అడిగారు. సుప్రీంకోర్టులో ఎవరైతే బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ నుంచి, కాంగ్రెస్ నుంచి 24 మంది లాయర్లు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి రాముడు లేడు అని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇస్తే జడ్జిలు అడిగితే ఆనాడు రామానంద మఠం నుంచి వేదంలోనే ఉంది రాముడు ఫలానా చోట ఫలానా ప్రాంతంలో అక్కడ పుట్టాడని చెప్పి వేదమే చెప్పింది. పీఠాధిపతులు జడ్జిలు ఆశ్చర్యపోయారు, ఇంత కరెక్ట్గా ఉంటే రాముడు లేరంటారండి అని చెప్పి ఎదురు తిరిగారు. ఎక్కడ ప్రతి విషయంలోనూ సుప్రీంకోర్టుని సమాధానపరిచారు. మీరే మామూలు ప్రశ్నలు అడగలేదు జడ్జిలు, ఎక్కడ ప్రతి దాన్ని అంగుళం కెలికారు. చివరికి ఇవ్వక తప్పలేదు వాళ్ళకి. ఓకే. హిందూ సమాజం గెలిచింది. హిందూ సమాజం 500 సంవత్సరాల పాటు పోరాడింది. 4.5 లక్షల మంది అక్కడ ప్రాణ త్యాగం చేశారు. అనేకమైన కొన్ని లక్షల మంది జీవితాలు సమర్పణ అయిపోయినాయి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక రాముడికి మందిరం కట్టడానికి కొన్ని కోట్ల మంది కుటుంబాలు, 20 కోట్ల మంది కుటుంబాలు ఈ భారతదేశంలో 45 రోజుల్లోనే ఆయనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా బ్లాక్ మనీ రాలా, ధర్మమైన ధనం వచ్చింది అక్కడికి. ప్రతి కౌంటు కరెక్ట్గా మెయింటైన్ చేశారు. 45 రోజుల్లో ఇంత టార్గెట్ వాళ్ళు కోరుకుంది 1800 కోట్లే మందిర ఖర్చు, కానీ ఎంత వచ్చింది? ఆ విధంగా హృదయాల్లో నిండి ఉన్నాడు రాముడు. ఈ భారతదేశం యొక్క ఆత్మ రాముడు. మరెందుకు రాముడిని కేవలం భారతీయ జనతా పార్టీకి అంకితం చేస్తున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల హడావిడి కోసమే, అంటే ఈ టైంలో రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు, ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం కడుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ విమర్శించడం అనేది జరుగుతుంది, ఒక భారతీయ జనతా పార్టీ నేతలు తప్ప. అట్లా ఏం లేదు. మీరు అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా